నా పేరు నాగార్జునకి, బాపట్ల జిల్లా వేటపాలెం. నేషనల్ హైవే 216 జాతీయ రహదారి వెంబడి వేటపాలెం జంక్షన్లో సొన భూమిని ఆమంచి శ్రీనివాసరావు, అట్లాగే కోడూరి ఆనందరాజు అనే వ్యక్తులు ఆక్రమించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేశారు. ఆమంచి స్వాములు అయితే వ్యవసాయం కూడా చేస్తున్నారు. వాస్తవానికి ఈ జాతీయ రహదారికి దిగువన ఉన్నటువంటి జబ్బార్ కాలనీ కానీ, తానా కాలనీ కానీ ఈ ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గ్రామాల వైపు నుంచి వచ్చేటువంటి పల్లపు నీరు కుందేరు డ్రైన్లోకి రావాలంటే ఈ నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి ఆ డ్రైన్ ఏదైతే ఉందో ఆ సొన ద్వారా హైవే దిగువ నుంచి కుందేరులో కలుస్తుంది. అయితే ఈ హైవేకి వేటపాలెం జంక్షన్లో తిరుపతమ్మ గుడి దగ్గర నుంచి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు, ఈయన మాజీ ఎమ్మెల్యే ఆమంచి స్వామి కృష్ణమోహన్ యొక్క సోదరుడు. అట్లానే హైవేకి తూర్పున ఉన్నటువంటి సొనని కటారిపాలెంకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ తానా కాలనీకి చెందినటువంటి కోడూరు ఆనందరాజు నాయకత్వంలో ఆక్రమించి బస్ షెల్టర్ కడుతున్నామని చెప్పని, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని మేం చేస్తున్నామని చెప్పని లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడి సొనను పూర్తి చేసి ఆక్రమించినటువంటి పరిస్థితి. దీని మీద ఆర్డీఓకి, తహసీల్దార్కి, జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా నెలలు గడుస్తున్నా ఈరోజు వరకు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం మీద ఈరోజు స్పందనలో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. డిఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా ఆర్డీఓని విచారణ జరపమని ఆదేశించడం జరిగింది. అయితే సొనల్ని మాయం చేసి ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించుకొని చేస్తున్నటువంటి ఈ భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు పరోక్షంగా సహకరించడం, లేకపోతే వాళ్ళ యొక్క అవినీతి చర్యలకి, ప్రలోభాలకి గురవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఈ రెవెన్యూ అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇప్పటికైనా దీనిని సరిదిద్ది ఎవరైతే ఆక్రమించారో వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడకపోతే న్యాయస్థానానికి వెళ్ళైనా సరే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం కోసం నా వైపు నుంచి అయితే నేను కృషి చేస్తాను.